ఎవరు అడుగుతున్నారో కూడా తెలియాలి. తారక్ గారు చెప్పండి. యాక్చువల్‌గా ఏంటంటే చాలామంది ఎప్పుడు కూడా ఏదో సినిమాలో అంటారు కదా! చూడలేననుకున్నది చూసాం, వినలేననుకున్నది విన్నాను అంటూ ఈళ్ళెవరో ప్రమోషనల్స్‌కి రారు. వెన్నెల కిషోర్ గారు గాని, బ్రహ్మాజీ గారు గాని వీళ్ళందరితో ఎలా 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 వచ్చారు? ఎందుకొచ్చారు ప్రమోషన్స్‌కి? ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి ఫస్ట్. జస్ట్ ద రిలేషన్‌షిప్ సార్. అంటే మేము త్రూ ఔట్ ద ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఓకే. ఈయన వస్తున్నారు. ఓకే సార్ ఈరోజు మీది 6-6 కాల్ షీట్ ఇది చేసేయండి. ఎళ్ళిపోయండి. మీకు నాకు రామ్ రామ్ అట్లా కాదు సార్. ఐ విల్ సీ ద యాక్టర్స్ కంఫర్ట్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఎంత సీనియర్స్ వాళ్ళు ఎలాంటి వర్క్ చేశారు. ఐ డోంట్ పుష్ ఎనీవన్ సార్. ఎందుకంటే ఫోర్స్‌ఫుల్‌గా అడిగి చేయించుకున్నది ఏది ఇట్స్ నాట్ మంచిగా ఉండదు చూడ్డానికి. అది ఆహ్, మనం సంతకాలు చేపిచ్చేసుకొని డైరెక్టర్‌ని సంవత్సరాలు సంవత్సరాలు ఉంచేసుకున్నా ఆ కథలు బావుండవు. ఇలా ఫోర్స్‌ఫుల్‌గా యాక్టర్స్‌ని కూర్చోబెట్టి చేపించినా అది అది బావుండదు. కాబట్టి ఫర్ మీ ఇట్స్ వెరీ ఆర్గానిక్. ఇట్స్ సోల్లీ బేస్డ్ ఆన్ ద రిలేషన్‌షిప్ దట్ వి హావ్. మానస గారు యాక్చువల్‌గా రిలీజ్ అయిన నెక్స్ట్ డే మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగాను. దానికి అప్పుడు ఆన్సర్ లేదు మీ దగ్గర. అంటే 'రాకాస 2' ఉందా అంటే చెప్పలేమన్నారు. బట్ ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అయిపోయారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌కి ఒక క్రేజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చే ఎక్స్టెండెడ్ కంటెంట్ అంటే ఖచ్చితంగా అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! సో, మరి 'రాకాస 2' ఉందా? లేదా? ఉంటుందండి. ఇంకొంచెం కథ బాగా రిఫైన్ చేసుకొని ఒక స్ట్రక్చర్ అయితే ఉంది. దాన్ని రిఫైన్ చేసి వీరుడు మారతాడా? సేమ్ వీరుడా? అవన్నీ కాలమే నిర్ణయిస్తుంది. ఆ! సంగీత్ గారు